హైడ్రా ఏర్పడకు ముందు ఉన్న నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్లాం. పేదల జోలికి హైడ్రా వెళ్లదు. గతంలో పర్మిషన్లు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు కూడా తొంగి చూడము. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. రంగనాథ్ తాజా ప్రకటనతో కొన్ని వేల మంది ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పవచ్చు. లేకపోతే ఎప్పుడు వచ్చి హైడ్రా తమ ఇళ్లను కూల్చివేస్తుందో అనే టెన్షన్తో కొన్ని వేల మంది నానా టెన్షన్ పడుతున్నారు. ఇదే సమయంలో రంగనాథ్ తాజా ప్రకటన చూసిన మరికొందరు శాపనార్థాలు పెడుతున్నారు. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి సుమారు 200 నిర్మాణాలను కూల్చేసి ఉంటుంది. నిర్మాణాల కూల్చివేతల కారణంగా సుమారు 1000 మంది రోడ్డున పడి లీగల్ సమస్యలు ఎదుర్కొని నానా అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో తమ ప్రాపర్టీలను కూల్చివేసిన హైడ్రా కమిషనర్ ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారంటూ బాధితులు మండిపోతున్నారు. విషయం ఏమిటంటే చెరువులు, కాలువలు, కుంటల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పడినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ నియమించారు. దీనికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా 300 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. బుద్ధ భవన్ లో ఆఫీస్ కూడా ఏర్పాటైంది. హైడ్రాకు సాయంగా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కూడా పనిచేస్తున్నారు. జలవనరులను ఆక్రమించుకొని కట్టేశారన్న ముద్ర వేసి సుమారు 200 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో ఖరీదైన విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రాపర్టీలను కూల్చివేసిన హైడ్రా ఇంకా కొన్ని వందల నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేసింది. పనిలో పనిగా మల్లారెడ్డి విద్యా సంస్థలు, ఓవైసీ సోదరులు నిర్వహిస్తున్న ఫాతిమా సొసైటీ విద్యా సంస్థలు, మర్రి విద్యా సంస్థలు లాంటి చాలా కాలేజీలు, స్కూళ్లను, చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మించారని హైడ్రా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. హైడ్రా జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో రాయదుర్గం ఏరియాలోని అమర్ సొసైటీలో ఉంటున్న రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. తిరుపతి రెడ్డే కాదు, ఇలాంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. నోటీసులు అందుకున్న వారిలో కొందరు కోర్టుకెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు. ఇల్లు కూల్చివేతలతో హైడ్రాకు హైకోర్టు బాగా చివాట్లు కూడా పెట్టింది. కూల్చేసిన నిర్మాణాలు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కారణంగానే హైడ్రా అంటేనే చాలా మందిలో టెర్రర్ అయిపోయింది. హైకోర్టు చివాట్లు పెట్టడం, కూల్చివేతలపై స్టేలు ఇవ్వడం లాంటి అనేక కారణాలతో హైడ్రా జోరు తగ్గించింది. కొంతకాలం ఏమీ మాట్లాడని రంగనాథ్ తాజాగా చేసిన ప్రకటన విచిత్రం అనిపించింది. హైడ్రా ఏర్పడక ముందు చేసిన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్లమన్నారు. అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్లమని అంటే అర్థమేంటి? హైడ్రా ఏర్పడక ముందు చేసిన చాలా నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేసింది. అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్పులిచ్చాయి. అప్పులు తీసుకొని కొనుగోలుదారులు తీసుకున్న ప్రాపర్టీ చెరువులు, కాలువలను ఆక్రమించుకొని చేసినవన్న కారణాలతో హైడ్రా కూల్చేసింది. ఇక రెండో పాయింట్, పేదల జోలికి హైడ్రా వెళ్లదని తేల్చెప్పారు. నిజానికి ఇప్పటికే హైడ్రా కూల్చేసిన నిర్మాణాలన్నీ పేదలు, మధ్యతరగతులు, ఎగువ మధ్య తరగతి జనాలు రూపాయి పోగేసుకొని అప్పులు తీసుకొని కొనుగోలు చేసినవే. ఇక ముందు పేదల జోలికి హైడ్రా రాదని రంగనాథ్ ప్రకటించారంటే మరి గతంలో కూల్చివేసిన నిర్మాణాల వల్ల నష్టపోయిన బాధితుల మాటేమిటి? మూడో పాయింట్, గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు హైడ్రా చూడదని చెప్పారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు చేస్తున్న నిర్మాణాలు అంటే చెరువులు, కాలువలను ఆక్రమించేసి నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకుంటేనే అవన్నీ ఇప్పుడు రంగనాథ్ దృష్టిలో సక్రమమేనా? అసలు హైడ్రా పుట్టుకే జలవనరులు కాపాడటానికి కదా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1000 చెరువులు, కాలువలు, కుంటలుండగా అందులో దాదాపు 700 వరకు పూర్తిగా, పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని కదా ప్రభుత్వం గతంలో చెప్పింది. మరిప్పుడు ఆక్రమణల తొలగింపు లేనట్లేనా? ఈ మధ్యన ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న నికేష్ కుమార్ తో పాటు మరో 2 ఇంజనీర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గండిపేట మండలంలో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో ₹1,00,000 లంచాలుగా తీసుకున్నారని. నికేష్ లాంటి వాళ్ళు ఇచ్చిన అనుమతుల్లో చాలా వరకు జలవనరులు చెరబట్టి చేసిన నిర్మాణాలే. ఇప్పుడు హైడ్రా వ్యవహారం కూడా 3 నెలల ముచ్చటగా మిగిలిపోయింది. ప్రాపర్టీలు కోల్పోయే క్రమంలో కొందరు బాధితులకు అన్యాయం జరిగినా జలవనరుల ఆక్రమణల నుండి తప్పించడంతో జలవనరులన్నీ ఆక్రమణల చెర నుండి బయటపడతాయని చాలా మంది ఆశించారు. అయితే వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయాయని అర్థమవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని మాత్రం కూల్చేస్తారని బెదిరిపోకడి. ఇప్పుడు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా 10 ఎకరాల్లో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, బడాబాబులు నిర్మించుకున్న ఫామ్ హౌస్లు వందల్లో ఉన్నాయి. వాటిని రక్షించడం కోసమే వాటి జోలికి వెళ్లే ధైర్యం లేకే రంగనాథ్ తన ఎజెండాను మార్చుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.